సృష్టించారు, మనల్ని ఎందుకు సృష్టించబడ్డాము, మూడవదిగా మన సృష్టికర్తకి మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. మొట్టమొదటిగా ఎవరు మనల్ని ఎవరు సృష్టించారంటే మనకు తెలుసు. అంటే ఆ నిజమైన దేవుడిని మనము ఈ భూమి మీద తెలుసుకున్నాం. మన భారతదేశంలోనే చాలా లక్షల దేవుళ్ళు ఉన్నారు. ఇంత దేవుళ్ళలో, ఇన్ని సాంప్రదాయాలలో, ఇన్ని ట్రెడిషన్స్లో, కల్చర్లో మనము నిజమైన దేవుడిని మనం తెలుసుకున్నాం. దానికి ఆ దేవుడు మనకి ఇచ్చిన ధన్యత అన్నమాట. రెండవదిగా మనం ఎందుకు సృష్టించబడ్డామో మనము తెలుసుకోవాలి. నేను జగ్గ గారి గురించి విన్నప్పుడు ఆయన ఈ పరిచయంలో ఒక గొప్ప పాత్ర వహించాడు. అందరికంటే ముఖ్యముగా ఆయన గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ మన మధ్యలో పెట్టాడు. ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ 4-10 మంది ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఆయన గుణము, మంచి క్రియలు, మంచి కార్యాలు బట్టి ఒక సాక్ష్యాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళాడు. అందుకని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, నా ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, మీరు యూదయ సమరయ పట్టణానికి వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి అని ఉంది. అంటే దేవునికి మనం సాక్షిగా ఉండటం కంటే ముందు మన వ్యక్తిగత సాక్ష్యం మనకి చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మన వ్యక్తిగత సాక్ష్యం మనం మంచిగా ఉంచుకుంటామో అప్పుడు మనం దేవుడికి సాక్షిగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన గుణాన్ని బట్టి, మంచి కార్యాలను బట్టి ఒక సాక్ష్యాన్ని ఇక్కడ పెట్టి వెళ్ళాడు. ఆ సాక్ష్యము రాబోయే వంశాల వరకు కూడా వినపడుతూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటారు. మూడవదిగా మన వల్ల సృష్టికర్తకి ఏం లాభము అనేది మనం ఆలోచించుకోవాలి. అపోస్తుల పౌలు ఒక చక్కని మాట మాట్లాడాడు, అది చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను, చూడండి. అయితే దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగుని నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముగింపవలెను. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఆమె అంటే అపోస్తుల పౌలు ఏమంటున్నాడంటే, నా ప్రాణం నాకు ప్రియమైనది లేదు. నాకు తినడానికి తిండుండా, వేసుకోవడానికి బట్టలున్నా, డబ్బులున్నా, వీటి గురించి ఏం ఆలోచించట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, నా తుది శ్వాస వరకు నా దేవుడు రాజ్యం కోసం నేను పనిచేస్తా అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి ప్రశ్న ఏంటంటే, మన ద్వారా మన సృష్టికర్తకి మనము ఏమి ఇవ్వగలిగాము? మన తుది శ్వాస వరకు అపోస్తుల పౌలు సెలవిచ్చినట్లు నా పరుగుని నేను ఆపను అని దేవుడు మనందరి దగ్గర నుంచి కూడా కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఈ చిన్ని మాటల్ని దీవించును గాక. ఆమేన్.